తెలంగాణ ప్రభుత్వం ధైర్యం చేస్తుంది, రేవంత్ సర్కార్ ధైర్యం చేస్తుంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలట. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు త్వరలో జరుగుతాయట. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేస్తామని పొంగులేటి చెప్తున్నారు. క్యాబినెట్లో చర్చించి ఎన్నికల తేదీ మీద స్పష్టత ఇస్తామనంటే వీళ్ళు ఏది చెప్తే అది అక్కడ ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం కాబట్టి వీళ్ళు చెప్పినట్టు మాట ఉంటుంది. కాబట్టి తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు చేస్తారు. అంటే అప్పుడు మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఎన్నికలు అవుతాయి. ఆ తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు. కాబట్టి ధైర్యం చేస్తున్నారు, తెగిస్తున్నారు. అంటే ఏడాదిన్నర పాలన తర్వాత ఓ రకంగా ఒక పరీక్షని ఎదుర్కోబోతున్నారు. ఇవాళ స్థానిక ఎన్నికలు అంటే ఇప్పటికే ఏడాది పాలన తర్వాత ఫస్ట్ అసలు గెలిచిన తర్వాత వరుస ఎదురు దెబ్బలు తగులుతూ వచ్చింది కాంగ్రెస్కి. కాంగ్రెస్ రీత్యా చూస్తే గట్టిగా సాధించినట్టే. పార్లమెంట్ స్థానాలు 8, అంతకుముందు 3 నుంచి 8. కానీ బీజేపీ 4 నుంచి 8కి పెరిగింది. బీఆర్ఎస్ ప్లేస్లో బీజేపీ అందుకుంటోంది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడిపోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇట్లాంటి సందర్భంలో స్థానిక ఎన్నికల్లో ధైర్యం చేస్తారా అన్నటువంటిది. ఎందుకంటే మొన్ననే ఏదో లిటిగేషన్స్ పెట్టి బీసీ రిజర్వేషన్లు ఈ లిటిగేషన్స్ని పెట్టేసేసి స్థానిక ఎన్నికలను పక్కన పెట్టేటటువంటి తెలివైన ఎత్తుగడేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అందరూ విమర్శిస్తున్నటువంటి సందర్భంలో స్థానిక ఎన్నికలు పెడతామంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే మంత్రి ప్రకటించడం అన్నటువంటిది రేవంత్ సర్కార్ ధైర్యం చేస్తున్నట్టే.